ఈ నెల 12 దీపావళి అమావాస్య. 108 కాయిన్స్‌తో ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ 108 కాయిన్స్‌తో అమ్మవారికి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆ ఒక్క రోజు తప్పకుండా ఈ పని చేయండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే దీపావళి రోజు కొన్ని పనులు చేస్తే చాలా మంచిది. దీపావళి రోజు స్నానం చేసే నీటిలో కొంచెం పెరుగు వేసుకొని స్నానం చేస్తే సంవత్సరమంతా ధనంతో మీ ఇల్లు నిండిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆ లక్ష్మీదేవి దీపావళి అమావాస్య రోజు భూలోకానికి వస్తుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కంపల్సరీ భూలోకానికి వస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఫలితం అనేది 24 గంటల్లోనే కనిపిస్తుంది. అమ్మవారికి 108 కాయిన్స్‌తో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పరిహారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాయిన్స్ అన్నింటినీ తీసుకోండి. వాటిని ఉప్పు నీటిలో కడగండి. కడిగిన తర్వాత సాయంత్రం మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో ముందు ఒక ఎర్రని వస్త్రాన్ని పరచండి. అలా పరిచిన దానిపై కాయిన్స్ శుభ్రంగా కడిగిన వాటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోండి. తర్వాత అమ్మవారి ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ ఒక్కో కాయిన్ వేస్తూ అమ్మవారికి పూజ చేయండి. ఇలా చేస్తే కంపల్సరీ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అమ్మవారికి కాయిన్స్‌తో పూజ చేస్తే చాలా ఇష్టమట. డబ్బులతో ఈ పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి మీకున్న ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ తొలగిపోవాలంటే ఈ పరిహారాన్ని చేయండి. ఇక మీ ఇంట్లో ధనానికి కొదువ ఉండదని పండితులు చెబుతున్నారు. అప్పుల సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ పరిహారాన్ని కంపల్సరీ చేయండి. 24 గంటల్లోనే ఫలితం అనేది ఉంటుంది. మనం నిండు మనస్సుతో ఏ పని చేసినా అది నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. ఈ దీపావళి రోజు మాత్రం ఇలా కాయిన్స్‌తో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారికి బిర్యానీ దినుసులతో కంపల్సరీ ఇలా ధూపం వేసి చూడండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మీ ఇల్లు డబ్బులతో నిండిపోతుంది. కాయిన్స్‌తో ఈ పరిహారం చేసిన తర్వాత అమ్మవారికి ఆ కాయిన్స్‌ని ఒక ఎర్రని వస్త్రంలో వేశాం కదా, వాటిని అందులో కొంచెం పసుపు, కుంకుమ వేసి ఒక మూటలా కట్టండి. దానిని మీ బీరువాలో పెడితే మీకు 24 గంటల్లో ఫలితం కనిపిస్తుంది. మీ బీరువా డబ్బులతో నిండిపోతుంది. అమ్మవారి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఆ మూటను బీరువాలో కంపల్సరీ పెట్టేయండి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన జవ్వాది పౌడర్
మరియు సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి వేయండి. వేసిన తర్వాత అమ్మవారికి ఏదైనా మంచి లడ్డు కానీ, లడ్డు, వెన్న, ఇంకా ఏవైనా స్వీట్స్ నైవేద్యంగా పెట్టండి. ఇలా పెడితే అమ్మవారి అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది. తర్వాత అమ్మవారికి ధూపం వేయండి. బిర్యానీ దినుసులతో ధూపం వేస్తే అమ్మవారు వెంటనే కరుణిస్తుంది. అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. బిర్యానీ దినుసులు, ప్రతి ధాన్యపు గింజ, ధాన్యపు రకం, ప్రతి చెట్టు అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారికి ఈ బిర్యానీ దినుసులతో ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది. అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. దీపావళి అమావాస్య రోజు బిర్యానీ దినుసులతో అంటే బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచీలు, జాజికాయ, జాపత్రి, మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏవి కొంచెము తీసుకోండి. అవి తీసుకొని ధూపానికి సరిపడా కొంచెం పౌడర్లా చేసుకోండి. దానిని మీ పూజ అయిన తర్వాత ధూపంలా వేయండి. ఇలా వేస్తే అమ్మవారికి చాలా ఇష్టమట. అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ బిర్యానీ దినుసులతో ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం అనేది వెంటనే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అమ్మవారు మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుందని పండితులు చెబుతున్నారు. అమ్మవారికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి దీపావళి రోజు ఎవరైనా సరే ఆకుపచ్చ రంగు చీరను కానీ, దుస్తువులను కానీ ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ దీపావళి అమావాస్య రోజు ఇలా పూజ చేయడం వల్ల ఎప్పటి నుండో ఉన్న అప్పులు అన్నీ తీరిపోయి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎంత సంపాదించినా డబ్బు అనేది నీళ్ళలా కరిగిపోతే ఈ దీపావళి అమావాస్య రోజు మాత్రం ఈ పరిహారాన్ని చేస్తే అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లక్ష్మీదేవి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు భూలోకానికి వస్తుందని పండితులు చెబుతున్నారు కదా. అయితే ఆ రోజుల్లో మాత్రం అమ్మవారికి దీపం పెట్టి ధూపం వేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ అమావాస్య తిథి అతి శక్తివంతమైనదని, అలాగే అందులోనూ దీపావళి కూడా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు ధనపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా, అప్పుల సమస్యలు ఏవైనా ఉన్నా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారికి ఇష్టమైన లడ్డు, వెన్న మాత్రం నైవేద్యంగా పెడితే అమ్మవారి అనుగ్రహం అనేది, ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని పండితులు చెబుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ బిర్యానీ దినుసులతో ఈ పరిహారం చేయండి. అలాగే కాయిన్స్తో కూడా మీరు కాయిన్స్తో అమ్మవారికి పూజ చేసి వాటిని మీ బీరువాలో ఉంచితే డబ్బుకు కొదువ ఉండదు, ధనం
10 రెట్లు రెట్టింపు అవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మీ బీరువా అనేది డబ్బులతో నిండిపోతుంది. ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలుగుతుంది. ఈ అమావాస్య రోజు, దీపావళి రోజు ఇలా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెబుతున్నారు. ఈ ఒక్క పరిహారం చేసి చూడండి. ఫలితం అనేది మీరే చూస్తారు. ఆ లక్ష్మీ కటాక్షం ఈ దీపావళి రోజు మీకు కంపల్సరీ కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది.